హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. గత 3 మంత్స్‌గా చాలామంది రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ పెరిగింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. హైడ్రా ఎఫెక్ట్ తగ్గింది. సో, రియల్ ఎస్టేట్‌లో చాలామంది వస్తున్నారు, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్‌లో ఆదాయం బాగా పెరుగుతుందని ఆర్టికల్స్ పేపర్‌లో మనం చూస్తున్నాం. న్యూస్‌లో చూస్తున్నాం. సో, రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంది. గతంతో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ పెరిగింది. ఇలాంటివన్నీ వినిపిస్తా ఉన్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజముంది? అండ్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది రైట్ టైమేనా? హైదరాబాద్ మార్కెట్ రానున్నటువంటి రోజుల్లో ఇంకా పెరగబోతుందా? లేదా ఇంకా 3, 4 సంవత్సరాలు ఇదే విధంగా ఉండబోతుందా? ఇన్వెస్టర్సు ఈ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటది? ఎలాంటి ఏరియాలలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్‌లో మీకు ఒక బోనస్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు వచ్చినా, ఎవరు పోయినా గూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు గూడా ఎవర్ గ్రీన్‌గా ఉంటది. 3 పూలు 6 కాయలుగా ఉంటది. చాలామంది చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. రియల్ ఎస్టేట్‌లో అమ్ముకోనికే బిల్డర్లు చెప్తున్నారు, ఏజెంట్లు చెప్తున్నారు, మార్కెట్ అంతా లేదు అని చెప్పేవాళ్ళు గూడా ఉంటూనే ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఏరియా ఎప్పుడైనా బాగా ఎట్లా డెవలప్ అయితది? అంటే దానికి మేజర్ రీజన్ వచ్చేసిందంటే, ఆ ఏరియాకున్న గ్రోత్. అంటే అది ఎక్కడ మనకుంటది, ఎలా ఉంటది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ బావుంది అంటే ఆటోమేటిక్‌గా అక్కడ జనాలొచ్చి ఏదైనా ఇండస్ట్రీస్ గానీ, కంపెనీస్ గానీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా మన హైదరాబాద్‌కేందంటే రోడ్‌వే ఉంది, రైల్వే ఉంది, ఎయిర్‌వే మార్గాలున్నాయి. అండ్ ఇంకోటేందంటే ఇది డెక్కన్ పీఠభూమి. హైట్‌లో ఉంటది. ఎక్కడ పెద్ద వరదలు గానీ, ఏవన్నా తుఫాన్లు గానీ వచ్చి కొట్టుకుపోయేటట్టు ఏం లేదు. అండ్ హైదరాబాద్ లోపల సముద్రం ఏం లేదు గాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో, జనాలు రావడానికి అండ్ నలువైపులా ఎక్స్‌పాండ్ అవ్వడానికి ప్లేస్ ఏదైనా ఉంది అంటే, మన ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఏదైనా ఉందంటే, అది మన హైదరాబాద్ మాత్రమే. కాబట్టి హైదరాబాద్ అనేది ఎప్పుడు గూడా గ్రోత్ అయితేనే ఉంటది. హైదరాబాద్‌కి మనం గతంలో తీసుకుంటే 2000 ఆ టైంలో 1998 ఆ టైంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అనేది ఒకటొస్తుంది. ఇట్లా మొత్తం సైబర్ సిటీ అవుతుంది. ఈ విధంగా డెవలప్‌మెంట్ అయితుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020లో అది యాజ్ ఇట్ ఈజ్ ఆయన చెప్పిన దానికన్నా ఇంకెక్కువనే జరిగింది. తర్వాత తీసుకుంటే మనం నెక్స్ట్ వచ్చేసి మనకేమైపోయిందంటే మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో, తెలంగాణ మనకెప్పుడైతే డివైడ్ అయిపోయిందో అప్పుడు చాలామంది ఏమన్నారు, రియల్ ఎస్టేట్ మళ్ళీ పడిపోతదింకా, రియల్ ఎస్టేట్ లేవదింకా అన్నారు. కానీ కట్ చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ 2014లో ఊపందుకుంది. మళ్ళీ తర్వాత ఏమైపోయింది 2016, 2017 టైంలో నోట్లు బంద్ అనంగానే మళ్ళా చాలామంది భయపడ్డారు. రియల్ ఎస్టేట్ మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఎవరు మనీని ట్రాన్సాక్షన్ చేయలేరు. ఈ టైంలో ప్రాపర్టీలు కొనలేరు. రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది ఇంకా అన్నారు. కానీ కట్ చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ అందుకుంది. తర్వాత మళ్ళీ ఒకటొచ్చింది కోవిడ్. సో, ఈ కరోనా వచ్చింది, అయిపోయింది ఇంకా రియల్ ఎస్టేటు. ఈ టైంలో ఇంకా 2, 3 సంవత్సరాలు ఇట్లనే ఉంటది రియల్ ఎస్టేటు పడిపోయిందన్నారు. కానీ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనం 2024లో తీసుకుంటే, 23 ఎండింగ్‌లో తీసుకుంటే మళ్ళీ ఏమైపోయిందంటే తెలంగాణలో ఎలక్షన్ రావడం, ఎలక్షన్‌లో రిజల్ట్ మారిపోవడం. సో, గతంలో ఉన్న గవర్నమెంట్ చేంజ్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడం. దీనివల్ల ఏందంటే మార్కెట్ అనేది కొంచెం స్టాగ్నెంట్ పాయింట్‌లోకెళ్ళిపోయింది. ఇన్వెస్టర్స్ అందరూ గూడా వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్‌లోకెళ్ళిపోయారు. కాబట్టి ఈ టైంలో అంటే లాస్ట్ 1, 1 ½ ఇయర్ నుంచి మార్కెట్ అనేది స్లోగా ఉంది. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. కాకపోతే ఈ మార్కెట్ స్లో అయినంత మాత్రాన, సేల్స్ తగ్గినంత మాత్రాన ఎవ్వరు గూడా లాస్‌లో అమ్ముకోవడం అయితే నేనెక్కడ జూడలేదు. అండ్ ఈ మార్కెట్ అనేది ఏందంటే 4 రోజులు మాత్రమే, కొన్ని నెలలు ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ మాత్రమే స్లో డౌన్ ఉంటది తప్ప, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా పికప్ అవుతది. ఎందుకు పికప్ అవుతదంటే హైదరాబాద్‌కు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్. మనందరికి తెలుసు, గతంలో గూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు, ఇక్కడున్న ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ గావచ్చు, ఇక్కడున్న క్లైమేట్ కండిషన్ గావచ్చు, ఇక్కడున్న అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, టూరిజం గావచ్చు, ఇలాగ ప్రతీదీ తీసుకుంటే హైదరాబాద్‌కనేది మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉందంటే, ప్రపంచంలోనే టాప్ 10 సిటీస్‌తో పోటీ పడే సిటీస్‌లో ఉంది. అండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు. అంత పొటెన్షియల్ ఉంది హైదరాబాద్‌కి. కాబట్టి హైదరాబాద్ మార్కెట్ అనేది పడిపోవడము, తగ్గిపోవడం అనేది ఎక్కువ రోజులనేది ఉండదు. సో, ఇప్పుడు అందరికీ భయం ఏమొచ్చింది నెక్స్ట్ అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ మారిన తర్వాత మళ్ళీ ఇంకొక భయం పుట్టుకుంది అందరికేందంటే హైడ్రా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా అనేది ఏందంటే, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుంటాయో, ఎక్కడైతే గొలుసుకట్టు చెరువులుంటాయో, ఎక్కడైతే నీటికి సంబంధించినవి చెరువులు, కుంటలు, నాలాలుంటాయో, వాటి పక్కనున్నవి ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో,
అవి మాత్రమే కూల్చేశారు తప్ప మొత్తం హైదరాబాద్ ఎవరు కూల్చేయలేదు. అండ్ ఇంకోటి గవర్నమెంట్ కూడా క్లియర్ స్టేట్మెంట్ ఏం పాస్ చేసిందంటే, ఏవైతే క్లియర్‌గా అప్రూవ్డ్ ఉన్న టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి జోలికి మేము వెళ్ళము అని. కాబట్టి ఏవైతే మనకి మేజర్‌గా 111 జియోస్ కావచ్చు, కొన్ని కన్జర్వేషన్ జోన్స్ కావచ్చు, కంటోన్మెంట్ ఏరియాస్ కావచ్చు, అట్లాంటి వాటికే కొంచెం ఇబ్బంది తప్ప క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర ఎక్కడ లాస్ అనేది ఉండదు. అండ్ హైదరాబాద్ మార్కెట్ నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నా పేరు సంజయ్ నాయక్. ఎవరైనా అవసరం పడితే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. 2030లో మళ్ళీ మనం మాట్లాడదాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి మీరు ఇప్పటిదాకా చూసిందంతా కూడా ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్ మాత్రమే. ఇది ట్రైలర్ మాత్రమే. రాసి పెట్టుకోండి, సంజయ్ నాయక్ నా పేరు. మళ్ళీ చెప్తున్నా, 2030 తర్వాత మీరు హైదరాబాద్ని ఇంకో కొత్త హైదరాబాద్గా చూడబోతున్నారు. హైదరాబాద్లో రాను రాను జనాలు పెరుగుతున్నారు. హైదరాబాద్లో రాను రాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతున్నాయి. హైదరాబాద్ అనేది రాను రాను ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఈరోజు హైదరాబాద్లో నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇక్కడ ఉండడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఏంటంటే కొన్ని సర్వేలు, కొన్ని ఆర్టికల్స్ కూడా ఏం చెప్తున్నాయంటే, మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వలసొచ్చే జనాలు ఏవైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి, టౌన్స్కి రావడానికి, ఏవైతే మనకి మెయిన్ సిటీస్ ఉన్నాయో సిటీకి రావడానికి, మైగ్రేషన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి రానున్నటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ ఇంకొక బూమ్ చూడబోతున్నారు మీరు. అండ్ ఇప్పుడు మనం గతంలో లాస్ట్ 3 మంత్స్ నుంచి తీసుకుంటే మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా పెరగడం స్టార్ట్ అయింది. అండ్ నేను గతంలో కూడా చెప్పిన, నవంబర్, డిసెంబర్ మంత్ నుంచి రియల్ ఎస్టేట్ పికప్ అందుకుంటుంది ఖచ్చితంగానే. సో చెప్పినట్టుగానే మీరు లాస్ట్ ఒక 1-2 వీక్స్ నుంచి రెగ్యులర్గా ఎవరైతే న్యూస్లో చూసే వాళ్ళు ఉన్నారో, పేపర్లో చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చిన పేపర్ ఆర్టికల్స్ చూడండి, మన తెలంగాణలో మన తెలుగు పేపర్లే కాకుండా ఇంగ్లీష్ పేపర్లో చూడండి, రెవెన్యూ అనేది పెరిగిందా లేదా, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయా లేదా, అండ్ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. సో దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఈ టైంలో కొన్ని ఆఫర్లు ఉండడం, డిస్కౌంట్లు ఉండడం, ప్రైజ్లు నెగోషియేషన్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ మంది ఏంటంటే ఛాన్స్లో ప్రాపర్టీస్ చాలా వరకు గ్రాప్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇది అవకాశం, ఇది మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని కొని పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా కొందరు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, ఆగుదాం చూద్దాం ఇంకేమైనా అవుతుందేమో అని. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మార్కెట్లో రేటు ఇగో రేపటి నుంచి మేము రేటు పెంచుతున్నాము ఇంత అని చెప్పి ఎవరు చెప్పి మరీ పెంచరు. గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రపోజల్ వల్ల, గవర్నమెంట్ చెప్పి ఏదన్నా ఒక మనకి ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానీ ఏదైనా కంపెనీస్ వచ్చి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయంటే ఓవర్ నైట్లో ప్రైసెస్ జంప్ అవుతాయి రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఒకసారి స్టాగ్నెంట్ ఉన్నంత మాత్రాన, కొన్ని రోజులు సేల్స్ తగ్గినంత మాత్రాన రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవడం మన భ్రమాది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే, నేను ఒక బ్రదర్గా మీకు పర్సనల్గా సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఇది వండర్ఫుల్ మార్కెట్ ఈ టైంలో. అండ్ 2025 అనేది వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ ఇయర్ అవుతుంది రియల్ ఎస్టేట్లో. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ నుంచి మళ్ళీ దిశ మారబోతుంది హైదరాబాద్ది. కాబట్టి ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, లేదా ఏదైనా ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నాం కానీ ఈ వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల, నెగిటివ్ న్యూసెస్ వల్ల పెట్టాలనుకున్న పెట్టుబడి మేము పెట్టలేకపోతున్నాం, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే, హైదరాబాద్ అనేది న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలైతే ఏ విధంగా గ్రోత్ అయింది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ సిటీ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మీరు మీ బడ్జెట్ తగ్గట్టు, మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, గవర్నమెంట్ ఎక్కడెక్కడ ప్రపోజల్స్ ఉన్నాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ బాగా సపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాంటి లొకేషన్ని మీరు గుర్తించి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రాబోయేటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ చూడొచ్చు. మీరు ఒకవేళ సిటీ లోపల కొనాలన్నా, సిటీ బయట కొనాలన్నా కూడా ఇది మంచి టైం. సో మార్కెట్ స్లో ఉన్నప్పుడు, డౌన్ ఉన్నప్పుడు మీకు ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంచి మంచి ప్రాపర్టీస్ కొనడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు కరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్ తీసుకొని, సలహాలు సూచనలు తీసుకొని మీరు కనుక పెట్టుబడి పెట్టగలిగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారన్న సాటిస్ఫాక్షన్ మీకు లైఫ్ టైం ఉండిపోతుంది. లేకపోతే ఏంటంటే అప్పుడు తక్కువలో ఉండే, మొన్నటిదాకా మార్కెటే లేకుండే, చిల్కకు చెప్పినట్టు సంజయ్ నాయక్ అని ఒక తమ్ముడు చెప్పిండు, ఒక ఫ్రెండ్ చెప్పిండు, ఆయన నేను ఇన్లే అన్న ఒక ఫీలింగ్ అయితే లైఫ్ టైం ఉండిపోతుంది. కాబట్టి రీగ్రెట్ చేసే ఆ లిస్ట్లో మీరు ఉండొద్దని ఒక బ్రదర్ లాగా నా సజెషన్. కాబట్టి ఈ టైంలో మనం కనుక కొంచెం రిస్క్ చేసి, కొంచెం డేర్ చేసి, మంచి లొకేషన్ని గుర్తించి మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ చెప్తున్నా, ఇది ట్రైలర్ మాత్రమే. రానున్న 10 నుంచి 20 సంవత్సరాలు ఎలాంటి డోకా లేదు హైదరాబాద్కి. అండ్ హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా ఎదగడమే కానీ ఇంకా దిగడం ఉండదు. కాబట్టి ఎన్ని పొలిటికల్ చేంజెస్ వచ్చినా వాటితో ఇక్కడ ఏం ఫరక్ పడదు. ఆల్రెడీ ఇదంతా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని లీగాలిటీస్ చెక్ చేసుకొని ఒక రైట్ ప్రొఫెషనల్ గైడ్ తీసుకున్న తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, రేపు రీసేల్ చేసుకోవాలన్నా కూడా ఈజీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు రియల్ ఎస్టేట్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకుంటే సంజయ్ నాయక్ అండ్ టీమ్ని కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.